అవన్నీ ఇప్పుడు రిలీజ్ అవుతాయి. అధ్యక్ష, నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే అందులో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇచ్చినా అది పోడు వ్యవసాయమైనా దాని ప్రభుత్వం గుర్తించినా వాళ్ళకైనా సహకారం ఇచ్చినా కూడా దాని యొక్క ఓనర్షిప్ మాత్రం మారదు అధ్యక్ష. అవి అటవీ భూములుగానే పరిగణించబడతాయి తప్ప వాటికి పట్టాలు రావు. ఎవరు కూడా ఇప్పించలేరు. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇయ్యలేదు, ఎవరు కూడా ఇయ్యలేరు. ఒక కాగితం ఇచ్చిన వాళ్ళ చేతికి అంతవరకే తప్ప ఇయ్యం. అది ఎట్లుంటుంది అధ్యక్ష? ఆర్ఓఎఫ్ఆర్ కానీ ఇంకోరు కానీ ఇస్తే ఫారెస్ట్ లైక్ క్రాప్స్ వేసుకొని వాళ్ళు బతకచ్చు. అంటే పండ్ల తోటలో ఆర్చర్డ్స్ పెట్టుకొని వాళ్ళు జీవనం సాగించవచ్చు అనేదే చట్టం చెప్తుంది తప్ప చట్టం అంతకన్నా చెప్పదు. కాబట్టి ఆ ఫారెస్ట్ భూముల యొక్క ఓనర్షిప్ ఎట్టి పరిస్థితుల్లో మారదు. కానీ దానిలో జీవిస్తున్న గిరిజనులు పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు డెఫినెట్గా ఒక రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఎంతవరకు అయితే ఆక్రమించున్నారో ఎంతవరకు అయితే దున్నుకుంటున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా భవిష్యత్తు ఆక్రమణలు జరగకుండా అడవి నాశనం కాకుండా కూడా చూడవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. దానికోసం కూడా త్వరలోపలనే కార్యాచరణ ప్రకటించి దానికి ఒక ముగింపు ఈ టర్మ్లో 100% తెస్తాం. వీలైతే ఒక సంవత్సరం లోపే దాన్ని జీరో కూడా చేస్తామని నేను ఆ పేద రైతులకు గిరిజన రైతులకు హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వెంకటరామరెడ్డి గారు ఇంకో మాట చెప్పినారు. గవర్నర్ ప్రసంగంలో వివరాలు లేవు. ఉండవండి. గవర్నర్ ప్రసంగంలో వివరాలు ఎట్లుంటాయి సార్? ఉండటానికి ఆస్కారమే లేదు. అది బడ్జెట్ డాక్యుమెంట్ కాదు కదా సార్. అది వివరాలు ఉండవు. గవర్నర్ ప్రసంగం కానీ రాష్ట్రపతి ప్రసంగం కానీ అధ్యక్ష, మరి నేను చాలాసార్లు ఉన్నా. నేను ఇప్పుడు 8 సార్లు ఎమ్మెల్యే అయినా, 5 సార్లు ఎంపీ అయినా, కేంద్రంలో మంత్రి ఉన్నా, ఆడ కూడా రాష్ట్రపతి ప్రసంగం వినేటువంటి భాగ్యం నాకు కలిగింది. బ్రాడ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ చెప్తారు అధ్యక్ష. మైన్యూట్ డీటెయిల్స్ చెప్పరు. ఇట్ ఈస్ నాట్ ఎ బడ్జెట్ డాక్యుమెంట్. లెక్కలు, ఆచారాలు, పత్రాలు, ఫిగర్స్ అవన్నీ ఉండయి. బ్రాడ్ పర్స్పెక్టివ్. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది అని స్థూలమైనటువంటి చెప్తారు తప్ప గవర్నర్ ప్రసంగంలో అన్నీ చెప్పారు అధ్యక్ష. అసలు ఉండాలని ఆశించడమే మంచిది కాదు. ఆ విధంగా ఉండదు. చాలా గొప్పగా ఉంది మన గవర్నర్ గారి ప్రసంగం. ఏం ఉండాలన్నా అది ఉన్నది అధ్యక్ష, ఏం ఉండకూడదు అది లేదు. కాబట్టి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు, అపోహలు అవసరం లేదు. ఈ గవర్నర్ గారు అంటే నేను ఎందుకు చెప్తున్నంటే అండి, ఒక చిన్న మాట చెప్తే అనుకోదు. కొన్ని విషయాలు మన దేశంలో అధ్యక్ష రొటీన్ అయిపోయింది. ఎట్లా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంటు బడ్జెట్ పెడుతుంది. మీ స్టీరియోఫోనిక్ అన్నమాట. ఇక మీడియా పాయింట్ కాడికి పోతే అధికార పార్టీ శాసనసభ్యులందరూ ఆహా బడ్జెట్, ఓహో బడ్జెట్, ఇంత పార్టీ బడ్జెట్ ఇదివరకు రాలేదు చరిత్రలో అని అధికార పార్టీ శాసనసభ్యులు. ప్రతిపక్ష శాసనసభ్యులు సప్పగున్నది, ఈ విద్యార్థుల వ్యతిరేక బడ్జెట్, ఇది వ్యతిరేక బడ్జెట్. సార్ 1947 to now this has become a regular feature. Is it good for the democracy, sir? మంచిదా? ఇది మంచిదా అండి? ఇదే ఉంటుందా రొటీన్? ఒక్క బడ్జెట్లో ఒక్క మంచి పని కూడా ఉండదా? దాన్ని అప్రిషియేట్ చేయము. అంటే డెమోక్రసీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి అధ్యక్ష. నేను కూడా రాజకీయ కార్యకర్తగా ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తిగా నేను మనవి చేస్తా ఉన్నా, ఈ బేసిజాలు పనికిరావండి. ఇవి రొటీన్ పనిచేస్తలేవు కూడా. ఈ స్టీరియోఫోనిక్ విమర్శలు, స్టీరియోఫోనిక్ పొగడతలు పనిచేస్తున్నాయంటే పనిచేస్తలేవు. కానీ మనం దాని నుంచి బయటకు వస్తలేము. రావాల్సిన అక్కర ఉన్నది. కొత్త తరం నాయకులన్నా కనీసం దీని మీద కొంచెం డైనమిక్గా, ఎక్స్ట్రా డైనమిక్గా ఆలోచించి రావాలి. వి షుడ్ కమ్ అప్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్. అది నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా, ఆశ కూడా ఉంది నాకు. ఇది రొటీన్ విమర్శలు, రొటీన్ ఇది కాకుండా ప్రాక్టికల్గా మాట్లాడడం మంచిది అధ్యక్ష. అధ్యక్ష, సరే రాజా సింగ్ గారు చెప్పినారు, బలాల గారు చెప్పినారు, వారు ఐటీ పార్క్ ఇన్ ఓల్డ్ సిటీ అని బలాల గారు చెప్పినారు, ఇషియా సునీల విషయంలో చెప్పినారు, ఇతర సమస్యలు చెప్పినారు. రాజా సింగ్ గారేమో డ్రగ్స్ విషయంలో చెప్పినారు. కేసీఆర్ కిట్స్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తానని అడిగినారు అధ్యక్ష. వారు ఎందుకంటే ఇచ్చిందేమో చెప్పుకుందామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ కారణం లేదండి, ఏ కారణం లేదు. కేసీఆర్ కిట్స్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని భ్రమలో ఆయన చెప్పినాడు అధ్యక్ష. 5 న్యాయ పైసలు కూడా లేవు. అచ్చంగా మన సొమ్మే, మన రాష్ట్రం బడ్జెటే, కేంద్రం సంబంధమే లేదు అధ్యక్ష. ఇదే అధ్యక్ష ఇక్కడనే సమస్య వచ్చేది. ఎక్కడ అంటే ప్రధానమంత్రి గారికి నాకు 2-3 సార్లు వాదం జరిగింది అధ్యక్ష. నరేంద్ర మోడీ గారికి నాకు వాదం జరిగింది. నేను పోయినప్పుడు అలానే కాగితం ఇస్తూ ఉంటాడు. కాగితంలో ఏమిటో ఫ్రంట్ లైన్ ఫస్ట్ పేజ్ ఫస్ట్ సెంటెన్సే తెలంగాణ డిడ్ నాట్ జాయిన్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అంటూ. ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం పథకం పెట్టినారు.
అన్ని రాష్ట్రాలను జైన్ కామని కోరినారు. మేము జైన్ కాలే, మనం కాలే అధ్యక్ష. ఎందుకంటే అది డిసడ్వాంటేజ్ ఉంది దాంట్లో, ప్రజలకు లాభం కన్నా కీడెక్కువ జరుగుతుంది. మన దగ్గరనేమో అధ్యక్ష ఎవరు తెస్తే చరిత్రలో వాళ్ళ కీర్తి ఉండదు అధ్యక్ష, దాన్ని ఎవరు కాదనలేదు, తుడిచేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెచ్చిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్, డెఫినెట్లీ వెరీ గుడ్ స్కీమ్. మాకు బేసిసాలు లేవు అధ్యక్ష, మంచిని ఒప్పుకోవాలి మనం. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, ఎవరో అధికారులు ఆయనకు చెప్పినారు, పార్టీ వాళ్ళని చెప్పి ఉండొచ్చు, మంచి ఆలోచన చేసినాడు ఆయన. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్కీమ్. ఇప్పుడు ఆ కేంద్రం పెట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే ఇది ఎన్నో రెట్లు మెరుగైన పథకం. మేము గత 4.5 ఏళ్ళు మేము కొనసాగించినాం అధ్యక్ష, అదే పథకాన్ని యథాతథంగా కొనసాగించాం. డెఫినెట్గా దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం, ఇప్పుడు కూడా ముందుకు తీసుకొని పోతాం. నేను మోడీ గారికి అదే చెప్పిన, ఇది మేము పెట్టలే స్కీము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు తెచ్చినారు, చాలా చక్కగా ఉంది, దాన్ని మేము ఇంకా బెటర్ చేసుకుంటా ఉన్నాం, కొద్దిగా అడిషన్ చేస్తూ ఉన్నాం దానికి. ఆయన అప్పుడు 108 అని వారు పెట్టినారు, మేము ఇంకోటి పెట్టినాం, ఇప్పుడు అమ్మఒడి అని పెట్టినాం, ఇంకా కొన్ని యాడ్ చేసినాం దానికి, ఇంకా దాన్ని మంచి స్ట్రెంథెన్ చేసుకునే ప్రయత్నం చేసినాం. కాబట్టి మీది ఇన్ఫీరియర్ ఉంది స్కీమ్, మేము జాయిన్ కామని చెప్పాను, కుండబద్దలు కూడా చెప్పండి. అట్లే కొన్ని భ్రమలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ పార్టీ వారు కూడా చాలా తమాషాలు మాట్లాడతారు అధ్యక్ష, మేము ఇన్ని ఇచ్చినాం, డబ్బులు అన్ని ఇచ్చినాం, మీరు ఇచ్చింది ఏంటన్నా కరెక్ట్, మా హక్కు అది. సెంట్రల్ డెవల్యూషన్ ఇస్ ద రైట్ ఆఫ్ 29 స్టేట్స్ ఇన్ ద కంట్రీ. కేంద్ర పన్నులలో వాటా అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, దాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా ఇవ్వాల్సిందే, తప్పని పరిస్థితి. కాబట్టి ఆ భ్రమల నుంచి బీజేపీ వాళ్ళు కూడా బయటికి రావాలని చెప్పి కోరుతా ఉన్నా. కేసీఆర్ కిట్లలో రూపాయి నోటు కూడా లేదని కేంద్రంది, అచ్చంగా మనదే. డ్రగ్స్ మన దగ్గర తక్కువ మోతాదులో ఉన్నాయి, మనం అసలు డ్రగ్స్ స్టేట్లో ఫిగరే కాము, డ్రగ్స్ లెక్కలలో మీరేం ఫిగర్ చేయకండి రాయసింగ్ గారు, దాన్ని తీసుకుంటాం. ఆ ఒక మాట మీరు జ్ఞాపకం చేసినారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. ధూల్పేట రిహాబిలిటేషన్ విషయం మీరు చెప్పినారు, 100% లాస్ట్ టర్మ్లో నేను వస్తాను మీకు చెప్పినాక నేను రాలేదు, నేను ఫెయిల్ అయినా. ఐ హావ్ టు యాక్సెప్ట్. ఈ టర్మ్లో తప్పకుండా ధూల్పేటకు వచ్చి అక్కడ ప్రజలతో మాట్లాడి వాళ్ళకు ఏం చేయాలో ఆలోచించి మీ సలహా కూడా తీసుకొని ధూల్పేట ప్రజలకు రిహాబిలిటేషన్ కల్పిస్తామని మనం చేస్తా ఉన్నాం. ఇల్లీగల్ బెట్టింగ్స్ కొన్ని జరుగుతున్నాయని చెప్పినారు, తప్పకుండా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. మీకు తెలుసు గతంలో బస్తీకో పేకాట క్లబ్బు, పుటకో క్లబ్ అని ఉండేది, ఇప్పుడు ఆ క్లబ్బులు పోయినాయి, గుడుంబా పోయింది, చాలా దరిద్రాలు పోయినాయి. ఇల్లీగల్ బెట్టింగ్ కూడా తప్పకుండా ఉక్కుపాదం మోపుతాం, ఇది మంచిది కాదు. కాబట్టి అది ఇల్లీగల్ ఉన్నట్టయితే దాని మీద డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని మనం చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా అధ్యక్ష, ఇది బేసిక్ చెప్పే విషయం కాదు. 2,70,000 పైచిలకు ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 10,000 నేను ఒక తెలుస్తలేదు పాపం కొన్ని చోట్ల అన్ని. ఒక్కొక్క శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీలనే 3,000 ఇళ్ళు నిర్మాణం అయినాయి అధ్యక్ష, అయినాయి, అటు అయిన కాడ అయినాయి. శాసనసభ్యులు చొరవ తీసుకుని చోట కొన్ని అయినాయి. కొత్త టైప్లో వచ్చిన కొత్త పథకం కాబట్టి అధ్యక్ష మేము 2 మార్పులు చేసినాం. ఏం మార్పులు చేసినాం అధ్యక్ష? ఇది విచ్చలవిడిగా తామరతంపర పోతా ఉంది, కరెక్ట్ కాదు. అవినీతి అద్భుతంగా ఉంది, దాన్ని తీసేయాలనుకున్నాం. గౌరవ శాసనసభ్యులకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా అధ్యక్ష. అందరూ వాపసు రాలేదు, కొందరు ఓడిపోయినారు, కొందరు వచ్చినారు. కానీ ఒక పాలసీ మేము పెట్టినాం, గ్రామం మీరు సెలెక్ట్ చేయండి, పట్టణం అయితే ఏరియా మీరు సెలెక్ట్ చేయండి, కాన్స్టిట్యూన్సీలో మీకే అధికారం శాసనసభ్యులకి, కానీ బెనిఫిషియరీని మాత్రం మనం సెలెక్ట్ చేయొద్దు అని ఒక నిబంధన పెట్టుకున్నాం అధ్యక్ష. అంతకుముందు ఖచ్చితంగా ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసేవాళ్ళు, లిస్టులు ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఇచ్చిన అధ్యక్ష, నేను ఎమ్మెల్యే ఉన్న కాలం నేను కూడా ఇచ్చిన. కానీ దానిలో అవినీతి చోటు చేసుకున్నది, కొన్ని బలహీనతలు ఉంటాయి. తెలంగాణ 3వ శాసనసభకి స్పీకర్గా ఎన్నికైనటువంటి మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తిని పూర్తిగా కాపాడాలన్నటువంటి ఆలోచనతో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరూ కూడా మీ ఎన్నికని ఏకగ్రీవంగా చేసినందుకు ఈ ప్రజాస్వామ్య అత్యున్నతమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి శాసనసభకి మీ ఎన్నిక తప్పనిసరిగా వన్నె తెచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. మీరు వెనకబడినటువంటి ప్రాంతం నుంచి కాకుండా
సమాజంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళ సమస్యలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, 3 సార్లు శాసనసభకి ఎన్నికైనటువంటి వ్యక్తిగా, స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా మీ శాసనసభ స్థానం తప్పనిసరిగా ఈ సభలో ప్రజల సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని మేమందరం భావిస్తున్నాం, ఆశిస్తున్నాం కూడా. మీరు గతంలో షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ కమిటీ సభ్యులుగా ఉండి, ఆ తర్వాత చైర్మన్గా కూడా ఉండి, ఆ సమస్యలపైన చైర్మన్గా మీరు చూపించినటువంటి చొరవ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ సమాజానికి పెద్ద ఎత్తున ఉపయోగపడిందని చెప్పడంలో కూడా నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే మీరు గతంలో హ్యాండ్లూమ్ మంత్రిగా పనిచేసినప్పుడు చేనేత కార్మికుల యొక్క బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి లోన్లని మీరు ప్రత్యేక చొరవ తీసుకొని మాఫీ చేయించడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నం కూడా ఈ సమాజంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలపైన మీకున్నటువంటి మనసుకి స్పష్టంగా అర్థం పడుతూ ఉంది. మీలాంటి వ్యక్తులు ఈ శాసనసభ స్థానానికి సభాపతి కావటం, ఈ సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులపైన, ప్రజల యొక్క సమస్యలపైన లోతుగా చర్చించడానికి పెద్ద ఎత్తున మీరు సమయం ఇస్తారని, ఆ దిశలో సభ్యులందరికీ కూడా వారి వారి గౌరవం కాపాడుతూనే, వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూనే, వాళ్ళ హక్కులను కూడా కాపాడే ప్రయత్నంలో ఎటువంటి లోపం ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ద్వారా మీరు ఈ శాసనసభకి సభాపతిగా ఎన్నిక కావటం, మీతో పాటు పనిచేసినటువంటి శాసనసభ్యులుగా మేమందరం ఈరోజు గర్విస్తూ ఉన్నాం. మీరు సభాపతి స్థానంలో కూర్చొని ఈ రాష్ట్రం ఎన్నో కోరికలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో కలలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచి జరిగేటువంటి ఈ శాసనసభ సమావేశాల్లో చర్చలు అర్థవంతంగా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేసేటువంటి దిశగా మీరు సలహాలు సూచనలు ఇస్తారని, ఆ దిశలోనే ఈ సభని ముందు నడుపుతారని ఆశిస్తూ, మీ ఎన్నికకి సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్స్ అందరికి కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే సభానాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్ర సమస్యలపైన, ఆ సమస్యల పరిష్కారం కోసం మనం చర్చించేటప్పుడు ఇదే స్ఫూర్తితో సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముందుకు వస్తారని, ఈ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పెద్ద ఎత్తున పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మీకు తెలియజేస్తూ కూర్చుంటాను.